హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలి అని చేసి చూపిస్తున్నాను. కొంచెము ఇడ్లీకి అయితే కొంచెం మందంగా ఉండాలి, దోశకి అయితే ఇంకా పలచగా ఉంటుంది దోశ పిండి. గుంత పొంగనాలకి అయితే ఇలా నేను చూపిస్తున్నాను కదండి, అంత మందంగా ఉండాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ వాటరీగా ఉంటే పునుగులు సరిగ్గా రావండి. అందుకు కొంచెం థిక్నెస్ ఉండాలి. పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో మనకి కావాల్సినవి వచ్చేసి క్యారెట్ 2 తీసుకున్నాను, 2 పొటాటోస్, కర్రీ లీవ్స్ కట్ చేసుకున్నాను, ఆనియన్స్ 2 మీడియం సైజ్ కట్ చేసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీ. గ్యాస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయితే చాలండి. క్యారెట్, ఆలు వేసుకోవాలి. ఓకేనా? వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత కర్రీ లీవ్స్ లాస్ట్ లో వేసుకుంటే ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. ఆయిల్లో ఉంటే క్రిస్పీగా అయిపోయి పీస్ లాగా కట్ అయిపోతాయి అనమాట. అందుకే చెప్తానండి, లాస్ట్ లో వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది. కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనకి పిండి ఉంది కదండి, కన్సిస్టెంటీ మనకి ఎంత కావాలో అంత తీసుకొని పక్కన దాంట్లో సాల్ట్, కొద్దిగా వంట సోడా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవాయిడ్ చేయండి. ఇట్లా మంచిగా మిక్స్ చేయండి. ఒకవేళ మీకు ఫ్రై వద్దు ఆనియన్స్ అనుకుంటే మీరు డైరెక్ట్ గానే ఆనియన్స్ పిండిలో మిక్స్ చేసుకోవచ్చు. గ్యాస్ మీద పెనం పెట్టి దాంట్లో ఆయిల్ కొంచెము ఎక్స్ట్రా వేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాది కాస్ట్ ఐరన్ అన్నమాట. దీంట్లో ఆయిల్ ఫస్ట్ టైం ఎక్కువ పడుతుంది. ఎక్కువ ఉంటేనే అవి మంచిగా ఊడొస్తాయి అన్నమాట, లేకుంటే అవి రావండి, అతుక్కుపోతాయి పెనుముకే. అందుకే చెప్తున్నాను. ఓకేనా? తర్వాత మీకు ప్యాన్ మీద ప్లేట్ ఉంటే ఒక 5 మినిట్స్ అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఉడికియాలి. ఎందుకు చెప్తున్నానంటే అవి కలర్ చేంజ్ అవుతాయి కానీ మిడిల్ పార్ట్ లో వచ్చేసి బాయిల్ కావు. పిల్లలు తింటారు కదండి, ఓల్డేజ్ పీపుల్ కూడా ఉంటారు మన ఇంట్లో, అందుకు చెప్తున్నా. వాళ్ళు తింటే మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది కదా. తర్వాత అది గుంత పొంగనాలు తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ చాలండి. బాగా అంటే బాయిల్ అవుతుంది అనమాట. మధ్యలోది ఏదైతే పిండి ఉందో అది మంచిగా బాయిల్ అవుతుంది. అన్ని ఒక హాట్ బాక్స్ లో లేకుంటే ప్లేట్ లో అన్న తీసుకోండి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఆయిల్ ఎక్కువ వేస్తేనే అవి మంచిగా వస్తాయి, తక్కువ వేస్తే అతుక్కుపోతాయండి. ఓకేనా? ఇది ఫస్ట్ టైము, ఇది సెకండ్ టైం వేసానండి. చూడండి ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. అలా అనమాట. కాస్ట్ ఐరన్ మనం యూజ్ చేసేటప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత యూజ్ చేసేటప్పుడు క్లీన్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత కూడా మంచి స్క్రబ్ తీసుకొని హార్డ్ గా చేయకుండా మంచిగా క్లీన్ చేసుకోండి. ఇది పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి చాలా స్పంజిగా మధ్యలో పిండి మంచిగా బాయిల్ అయింది. ఓకే అండి, ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.